హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 1వ తేదీన ఏలూరు జిల్లా గోపాలపురం గ్రామంలో స్వయంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంపొందించేలా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక డిసెంబర్ నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం భారీగా అంటే 2738.70 కోట్లు విడుదల చేసినట్లు సమాచారాన్ని ఇచ్చింది. ఈ నిధులు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది వృద్ధులు, వికలాంగులు, విధవరాళ్లు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు అందచేయడానికి వినియోగించనున్నారు. ఇక కొత్తగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుదలని చెబుతున్నారు. ఈ నెలలో ప్రభుత్వం 8190 కొత్త పెన్షన్లను దరఖాస్తులను ఆమోదించింది. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 63,25,999కి చేరింది. పెన్షన్ల అర్హత ప్రక్రియను మరింత వేగవంతం చేసి గ్రామస్థాయిలో ధృవీకరణ వ్యవస్థను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇప్పటి వరకు 21,280 కోట్లు పెన్షన్ల రూపంలో ప్రజలకు అందజేసింది. సామాజిక భద్రతా పథకాలపై ఏపీ ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యతను ఈ సంఖ్య స్పష్టంగా తెలియజేస్తుంది. వృద్ధులు, నిరుపేదలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం పెన్షన్ పంపిణీని సమయానికి గ్రామం దాటకుండా లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరే విధంగా అమలు చేస్తుంది. పెన్షన్ గ్రహీతలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బృందాలను నియమించడమే కాకుండా వసూళ్లు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. డిజిటల్ ధృవీకరణ, బయోమెట్రిక్ పరీక్షలు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సేవల వంటి అంశాల వల్ల ఈ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా పెన్షన్ పంపిణీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక డిసెంబర్ నెల పెన్షన్ల కోసం ఎంత మొత్తం విడుదలవుతుందో ఒకసారి తెలుసుకుందాము. దాదాపుగా డిసెంబర్ నెల పెన్షన్ల కోసం 2738.71 కోట్లు. ఇక మొత్తం లబ్ధిదారుల సంఖ్య చూసినట్లయితే 63,25,999 మంది డిసెంబర్ నెల లబ్ధిదారులుగా తెలుస్తుంది.